హలో గాయ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే నేను ఫ్రాన్స్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ఇవైతే టైగర్ ఫ్రాన్స్ అండి. వీటితో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. వీటిని అయితే ముందు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని, ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్, కారం కూడా వేసుకున్నాను అనమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనకు కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇంకా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకైతే పెట్టుకొని 2 ఎగ్స్ అయితే వేసానండి. మా ఆయనకి నాకే అని చెప్పేసి ఇంకా 2 ఎగ్స్ అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నిటిని కూడా కలిపేసుకోవాలన్నమాట. ఎగ్ బాగా ఫ్రై అయిందని మనకు అనిపించిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు, కారం మళ్ళీ యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత నూనె పైకి తేలేటప్పుడు ఇంకా రైస్ మనకు కావాల్సినంత రైస్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉప్పు, కారం సరిపోయిందో లేదో లేకపోతే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో అలా పైన జల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చెప్పడం మర్చిపోయాను, అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.